హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకున్నాను. ఇంక ఈ వీడియోలో వచ్చేసి డిన్నర్ టు లంచ్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. చియా సీడ్స్ విత్ ఫ్రూట్స్ అండ్ నట్స్తో చేసుకున్నది. ఆ రెసిపీ ఎన్నిసార్లు షేర్ చేసినా కూడా నాకు అసలు తృప్తిగా అనిపించదు అనమాట. మళ్ళీ షేర్ చేస్తాను నేను చేసుకున్నప్పుడల్లా. అయితే ఇక్కడ మిల్క్లో నేను 3 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేసి ఒక 4 అవర్స్ పాటు సోక్ చేసుకున్నానండి. ఈ రోజు నేను వాడుతున్న ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్, కివి, తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ అండ్ బనానాస్ అండ్ దానిమ్మకాయలు అండి. వాటన్నిటిని చిన్న చిన్నగా చాప్ చేసుకుని పెట్టేసుకున్నాను. దానిమ్మ గింజలు అన్ని కూడా ఒలుచుకుంటున్నాను. ఫ్రూట్స్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి. ఇంక ఇప్పుడు అరటిపండు కూడా నేను కట్ చేసుకుంటున్నాను. 2 బనానాస్ తీసుకున్నాను. సోక్ చేసుకుని పెట్టుకున్నాము చియా సీడ్స్. వాటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకున్నాము. తర్వాత యాపిల్స్, కివి, డ్రాగన్ ఫ్రూట్ పీసెస్, తర్వాత బనానాస్ వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాము. తర్వాత మిగిలిన వేసుకుంటాం అనమాట. చక్కగా ఫ్రెష్ గా పండి ఉండటం వల్ల ఇంకా మనం స్వీట్నర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదండి. బికాస్ ద బనానా మంచిగా పండింది. తర్వాత దానిమ్మ గింజలోని స్వీట్నెస్, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ లైట్ స్వీట్నెస్ ఉంటుంది. అది అన్ని కలిపి మనకి ఆ స్వీట్ యాడ్ అవుతుంది అనమాట. ఇంకా పైనుంచి డ్రై రోస్ట్ చేసినటువంటి క్రష్డ్ బాదం అండ్ జీడిపప్పులు, పిస్తా, తర్వాత వచ్చేసి కొన్ని నేను ఇక్కడ కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నవి. ఇంకా తర్వాత కొన్ని దానిమ్మ గింజలతోటి గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంకా మన ఫ్రూట్ బౌల్ రెడీ అయిపోయిందండి. చియా సీడ్స్ విత్ ఫ్రూట్స్ అండ్ నట్స్ తోటి ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యానికి మంచిది కూడా. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి యాజ్ యూజువల్ వెజిటబుల్ స్మూతీ చేసుకుంటానంటే దానికి అన్ని తురుముకొని ఇంకా జ్యూస్ చేసేసుకున్నాను. తర్వాత లంచ్ రెసిపీస్లోకి వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్, నేను జనరల్గా వంట చేసిన తర్వాత వంటకు సంబంధించిన రెసిపీని మీతో షేర్ చేస్తాను కదా. అసలు వంట చేసే ముందు నేను ఎలా స్టార్ట్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈ రోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, దానికి సంబంధించిన అన్ని ఈ విధంగా చాప్ చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట. ఈరోజు క్యారెట్ కొబ్బరి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి, బెండకాయ పులుసు కాబట్టి చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాను, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా మనం ముందే అన్ని రెడీ చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు వంట చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనం పెద్ద పెద్ద క్వాంటిటీలు చేయక్కర్లేదు. చక్కగా ఒక పచ్చడి, ఒక పులుసు అట్లా మీకు ఇష్టమైన అలా చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. ప్లస్ తినేవాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్ గా తింటారండి. మనం గ్యాస్ వెలిగించిన తర్వాత ఒక్కొక్కటి కట్ చేయడం మొదలు పెడితే ఏంటంటే మనకి టైం ఎక్కువ పట్టేస్తుంది. మనకి చేసేటప్పుడు కూడా చాలా విసుగ్గా ఉంటుంది అనమాట. మనం చేద్దాం అనుకున్న ఐటమ్స్ అన్ని ఇలా కట్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, పోపుల డబ్బా, కరివేపాకు ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటే వంట చిటికలో చేసేయచ్చండి. ఇంకా మనం రెసిపీస్లోకి వెళ్ళిపోదామండి. దోసకాయతో మనం అసలు ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకుంటామండి. ఆ పచ్చళ్ళన్నీ ఒక ఎత్తు అయితే ఈ పచ్చడి ఒక ఎత్తు అండి. మనకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాం. ఒక ప్యాన్ పెట్టేసుకున్నాం, టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ నిండా జీలకర్ర, ఒక 20-25 పచ్చిమిర్చి విధంగా తుంపుకొని వేసుకున్నాము. ఇలా తుంపుకొని వేసుకుంటే ఏంటంటే మనకు వేగేటప్పుడు మన మీదకి స్పిల్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. ఇది వేగుతుండగా మనకు దోసకాయని కూడా కట్ చేసుకుని పెట్టేసుకుంటామండి. నేను ఇక్కడ 1/2 కేజీ దోసకాయని వాడుతున్నాను. ఇక్కడ ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అదేవిధంగా మొత్తం పచ్చడికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన చింతపండు గుజ్జు, తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసుకున్నాను. ఒక్క నిమిషం వేగనిచ్చి దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసేసుకుంటామండి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో వేసుకుని మనం మంచిగా దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు దోసకాయ ముక్కల్లో ఒక 30 వంతు అంటే 70% మనము ముక్కలు యాడ్ చేసుకునే విధంగా జస్ట్ ఆన్ ఆఫ్ మెథడ్లో మనం గ్రైండ్ చేసుకుంటాం కోర్స్గా. తర్వాత తాలింపు పెట్టేసుకుంటాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది దోరగా వేగనిస్తామండి. అసలు ఈ పచ్చిమిర్చి దోసకాయ పచ్చడి ఎంత బాగుంటుందో చెప్పలేనండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే వావ్ అనాల్సిందే మీరు. పోపు వేగిపోయింది. మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చళ్ళు ఆయిల్తో సహా మనం దీంట్లో యాడ్ చేసేసుకుంటాము. అదేవిధంగా మనం ఇందాక ఉంచుకున్నటువంటి 25% దోసకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుంటాం. అంతేనండి, మన పచ్చిమిర్చి దోసకాయ పచ్చడి రెడీ టు సర్వ్ అనమాట. కోకోనట్ కొబ్బరి ఫ్రై కోసం మిక్సీ జార్లో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 చిప్ప కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలుగా చేసుకుంది. రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాం కోర్సుగా. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. దాంట్లో టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి 3-4 వేసుకుని వేగుతూ ఉండగా మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాం. ఇంక ఇది వేగుతుండగా ఇక్కడ నేను ఒక 3 క్యారెట్లు పెద్ద సైజు తీసుకున్నానండి. దాన్ని ఇంత ఫైన్ గా కట్ చేసుకోవడం జరిగింది. వాటిని యాడ్ చేసేసుకున్నాము.
ఇప్పుడు ఇంకా ఇది తొందరగా మగ్గడం కోసం మనం ఒక్క పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటామండి అంతే. ఎందుకంటే ఇందాక మనము కొబ్బరి మసాలా చేసుకున్నప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం అక్కడ. పెట్టుకుని వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువైతే అస్సలు బాగోదండి. ఇంకా మనం ఇది మగ్గడానికి వీలుగా మూత పెట్టేసి ఉంచుతాము. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా మొత్తం క్యారెట్ క్వాంటిటీ అంతా తగ్గిపోయిందండి. చిన్నగా అయిపోయింది, మంచిగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తాం అంతే. మన క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇంకా తర్వాత బెండకాయ పులుసు కోసం మనము ఇంకా బాణలు పెట్టేసుకున్నామండి. బాణంలో మనం 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం. 4 పచ్చిమిర్చి స్లిట్ చేసింది వేసుకున్నాం. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక టమాటా ఇలా కట్ చేసుకుని వేసుకున్నామండి. ఇవన్నీ చక్కగా నూనెలో మొగ్గుతూ ఉంటాయి అనమాట. ఈ లోపు మనము 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటామండి. ఇక్కడ పులుసు కాబట్టి కారం మంచిగానే పడుతుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నామండి. ఇవి 1/2 కేజీ బెండకాయలు అనమాట. మొత్తం అన్ని మిక్స్ చేసేసుకుని కొంచెము పైనుంచి కొత్తిమీర వేసుకుంటాము. కొత్తిమీర విడతల వారి వేస్తామండి. ఒక 2-3 సార్లు. కొంచెం ఇప్పుడు తర్వాత మధ్యలో తర్వాత దించే ముందు ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక పెద్ద కమలా సైజ్ చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నానండి. దాని నుంచి తీసిన పూర్తి గుజ్జు ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను, పూర్తి జ్యూస్. తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. మళ్ళొక్కసారి ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేస్తామండి. మనకు మొత్తానికి ఒక కట్ట కొత్తిమీర పడుతుంది అనమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ కంటే తక్కువ నేను ఆవాలు తర్వాత మెంతులు కలిపి డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి పౌడర్ ఎప్పుడు రెడీగా ఉంటుంది నా దగ్గర. అది 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా మసలనివ్వాలండి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసుకుని చూసుకుంటాం. మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ కొత్తిమీర అది యాడ్ చేసేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే మన అద్భుతమైనటువంటి బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి. సర్వ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఈ పులుసు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.